నమస్తే వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు. సింగపూర్ పర్యటన 4వ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాపిటల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్, మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమెటోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్, టెమాసిక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ పార్కులు, డేటా సెంటర్లు, గ్రీన్ బిల్డింగ్స్, డిజిటల్ టౌన్షిప్స్ వంటి అంశాలపై క్యాపిటల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతినిధులు సంజీవ్ దాస్ గుప్తా, గౌరీశంకర్ నాగభూషణంలతో చర్చించారు. అమరావతి, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో ఐటీ పార్కుల ఏర్పాటుకు ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలతో కూడిన వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు అవకాశం ఉందని వివరించారు. పెట్టుబడులు పెట్టేందుకు తమ సంస్థ నుంచి ఏపీని ప్రాధాన్యత కలిగిన రాష్ట్రంగా పరిగణిస్తామని క్యాపిటల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు బృందానికి హామీ ఇచ్చారు. వైల్డ్ లైఫ్ పార్కులు, ఎకో టూరిజం, బయోడైవర్సిటీ కాంప్లెక్స్ లు, వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ జోన్ల ఏర్పాటుపై మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ ప్రతినిధి మైక్ బార్కులేతో సీఎం మాట్లాడారు. జనరేటివ్ ఏఐ ఆధారిత పరిష్కారాలని కనుగొని సమన్వయం చేయడానికి ఏపీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ జోన్ టెక్నాలజీ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రతినిధి కోరారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్కులో అజూర్ ఓపెన్ ఏఐ సర్వీస్, మైక్రోసాఫ్ట్ కోపైలట్ ను ఉపయోగించి పరిష్కారాలని అన్వేషించడానికి మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఆధ్వర్యంలో 2026లో హ్యాకథాన్ ని నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. సింగపూర్ పర్యటనలో భాగంగా లోకేష్ నేతృత్వంలోని బృందం సెసిల్ స్ట్రీట్ లోని మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ని సందర్శించి సంస్థ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. భారత్లోని అతిపెద్ద నైపుణ్యం కలిగిన ఐటీ నిపుణుల సమూహాలలో ఏపీ ఒకటన్న లోకేష్, అమెరికాలోని భారతీయ ఏఐ శ్రామిక శక్తిలో 25% కంటే ఎక్కువ మంది తెలుగువారే ఉన్నారని గుర్తు చేశారు. మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ భాగస్వామ్యంతో జనరేటివ్ ఏఐ, హైబ్రిడ్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులలో నైపుణ్యం కలిగిన ఐటీ వర్క్ ఫోర్స్ ని అభివృద్ధి చేయడానికి ఏపీలోని టాలెంట్ పూల్ ను ఉపయోగించుకోవాలని సూచించారు. తర్వాత ఇన్ఫినియన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని సందర్శించి సంస్థ ప్రెసిడెంట్ ఎండి సిఎస్ చువాతో లోకేష్ బృందం సమావేశమైంది. ఏపీలో ఈఎంసీలు లేదా పారిశ్రామిక పార్కులలో సెమీ కండక్టర్స్ తయారీకి అనుబంధంగా ప్యాకేజింగ్, టెస్టింగ్ యూనిట్ ని ఏర్పాటు చేయాలని లోకేష్ వారిని కోరారు. పవర్ మాడ్యూల్స్, ఇన్వర్టర్లు, బిఎంఎస్ వ్యవస్థల్ని రూపొందించడానికి స్థానిక ఈవీ, పర్యావరణ వ్యవస్థ ప్రధాన సంస్థలతో భాగస్వామ్యం వహించాలని, తాము ఈవీ తయారీ యూనిట్లకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తున్నామని వివరించారు. ప్రపంచ నేతగా ప్రధాని నరేంద్ర మోదీ గుర్తింపు పొందారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. జిల్లాల పర్యటనలో భాగంగా కర్నూలులో పలు ప్రాంతాలని పార్టీ శ్రేణులతో కలిసి మాధవ్ సందర్శించారు. మోదీ సారథ్యంలో భారతదేశం అభివృద్ధిలో దూసుకువెళ్తుందని చెప్పారు. స్థానిక సంస్థల్లోనూ కూటమి పార్టీల మధ్య పదవులు పంచుకోవడం శుభపరిణామమని అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% కూటమి అభ్యర్థుల గెలుపు ఖాయమని మాధవ్ జోసన్ చెప్పారు. మొదటిసారి మనకి కూటమిలో కేవలం ఎమ్మెల్యే, ఎంపీ సీట్లే కాకుండా కింద స్థాయిలో ఉండే నీతి సంఘ సభ్యులు, నీతి సంఘ చైర్మన్లు, కోఆపరేటివ్ సంఘాలు, బ్యాంకు సంబంధించిన అనేక చోట్ల ఆ విధంగా వాటా వచ్చే విధంగా ఒక ప్రయత్నం మొదటిసారి ప్రారంభమైంది. గతంలో ఎప్పుడు జరగలేదు. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతుంది. తప్పనిసరిగా ప్రతి కార్యకర్త, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ప్రజాప్రతినిధిగా మారే విధంగా, ప్రతి కార్యకర్త ఒక రాజకీయ నాయకుడిగా ముందుండి నడిచే విధంగా ఆ గ్రామంలో సమస్యలు మీ ద్వారా పరిష్కరించే విధంగా వ్యవస్థ నిర్మాణం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి, కానీ జాతి ప్రయోజనాల కోసం, మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మనందరం కూడా. నెల్లూరు కార్పొరేషన్ లో 14 రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు ఆందోళన విరమించి విధులకు హాజరయ్యారు. 9వ డివిజన్ లో కాంట్రాక్ట్ విధానం రద్దుపై మంత్రి నారాయణ స్పష్టత ఇవ్వడంతో సమ్మె విరమించినట్లు కార్మిక సంఘ నాయకులు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు నిర్వహణ కోసం చేపట్టిన కాంట్రాక్ట్ విధానాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేసి నూతన విధి విధానాలపై త్వరలో నిర్ణయాలు తీసుకుంటామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. కార్పొరేషన్ లో పారిశుధ్య కార్మికులు ఉద్యమ బాట పట్టడం జరిగింది. పారిశుధ్య కార్మికులకి ప్రధానంగా ఉండే అభ్యంతరం కాంట్రాక్ట్ వ్యవస్థ. ఆ యొక్క కాంట్రాక్ట్ వ్యవస్థ వద్దు. ఏదైతే ఆ కాంట్రాక్ట్ వ్యవస్థ ద్వారా మీరు చేయాలనుకుంటున్నారో
దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద అప్పజెప్తే మీరు అందుకు పూర్తిగా సహకరిస్తే నగర కార్పొరేషన్ పరంగా మాకు కావాల్సిన ఏర్పాట్లు చేసి చూపించి భవిష్యత్తులో అది నెల్లూరు నగరం అంతా కూడా విస్తరించేదానికి మా వంతు కృషి మేము చేస్తామని చెప్పారు. వారి పారిశుధ్య కార్మిక సంఘాల నాయకుల సూచనలతో టెండర్ల వ్యవస్థని రద్దు చేస్తున్నట్టు నగర కమిషనర్ నందనోబులేష్ గారు స్పష్టంగా ప్రకటించారు. ఆ 14 రోజుల సమ్మె కాలాన్ని కూడా ఎలాంటి మినహాయింపు లేకుండా వారికి జీతం ఇచ్చే విధంగా కూడా బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల కేసులో నటుడు ప్రకాష్ రాజ్ ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాదాపు 5 గంటల పాటు ప్రశ్నించింది. హైదరాబాద్ ముషీరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో ప్రకాష్ రాజ్ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్లకు అలవాటు పడి పలువురు ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో యాప్ ప్రమోషన్లు, యాప్ నిర్వాహకుల నుంచి తీసుకున్న డబ్బులపై ప్రకాష్ రాజ్ ని ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు, మనీ లాండరింగ్ జరిగినట్లు భావిస్తున్న ఈడీ ఆ అంశంలోనే ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే బెట్టింగ్ యాప్స్ పై ప్రచారంలో నిర్వాహకుల నుంచి తనకు డబ్బులు అందలేదని ప్రకాష్ రాజ్ వివరించారు. ఇక నుంచి బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయనని, దయచేసి బెట్టింగ్ యాప్స్ ఆడవద్దని సూచించారు. ఇలా అప్పుడు చేశాను, అది తప్పని తెలిసి ఆ తర్వాత నేను చేయలేదు. ఇప్పుడు దాకా ఏ పేమెంట్ తీసుకోలేదు, ఎందుకంటే నా మనసాక్షి పరంగా నేను తీసుకోలేదు. అంటే వాళ్ళ అకౌంట్స్ అన్ని చూసి సరేనండి మీరు చెప్పాల్సింది చెప్పండి అని డాక్యుమెంట్ చేసుకుని మళ్ళీ రమ్మలేదు, అయిపోయింది. ఒకే ఒక యాప్ చేశాను 2016లో. అది వాళ్ళకి చెప్పాను, వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు ఎతుకుతున్నారు, వాళ్ళకి మనం కోఆపరేట్ చేయాల్సింది మన బాధ్యత. అందువల్ల వాళ్ళు చెప్పిన డేట్కి వచ్చి వాళ్ళకి కావాల్సింది ఇచ్చి, దయచేసి బెట్టింగ్ యాప్స్ మీద ఆడకండి. మీరు స్వయం వైసీపీ నేతలు టీడీపీ మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ లోక్సభ వేదికగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గలమెత్తారు. రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం 33% రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న తరుణంలో వ్యక్తిత్వ హాననానికి పాల్పడటం ఎంతవరకు సమంజసమని అన్నారు. అసభ్య పదాలతో కించపరచడం లైంగిక దాడితో సమానమని చెప్పారు. ప్రజాసేవలో ఉండటం మహిళా నేతలకు శిక్ష కారాదని అన్నారు. ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు పునరావృతం కాకుండా రాజకీయాల్లో ఉన్న మహిళల గౌరవానికి భంగం కలగకుండా ప్రత్యేక చట్టం తీసుకుని రావాలని సభాపతిని ఎంపీ శబరి కోరారు. Today I would like to draw the attention of the House about the deliberate remarks made by our YSRCP leaders against the modesty and dignity of women leaders belonging to Telugu Desam Party in the state of Andhra Pradesh. These remarks have been made when the nation talks about 33% reservation, women reservation, when nation no more talks about women development but women-led development, which is under our Honorable Prime Minister Shri Narendra Modi ji and our Honorable Chief Minister Chandrababu Naidu garu. And the nation is led by a woman. Every woman in this nation is playing a role in strengthening our democracy. Why do you think women perform better than men? This is because we care. We women are wise, outstanding, marvelous, educated, and we are nation builders. Speaker ma'am, we are not in politics just for the sake of a male chauvinist to speak about our character or judge our character. We are here to build the nation's character. And also, this is our public life should never become a punishment to us. Speaker ma'am, today these remarks, not just verbal abuse, this verbal abuse I can tell that it is equally offensive as sexual abuse. I am speaking here who cannot be silenced with their abuse and who cannot be silenced at all in the future. Speaker ma'am, I would like to request to bring in a resolution, to pass a resolution today and also bring in a law that would protect the modesty and dignity of women of our country, especially women in public services. Today, we are here in politics, ma'am. This is a very important topic, ma'am. Let us spread a word that abuse can no longer be tolerated. It cannot be normalized, and also ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఏపీ లిక్కర్ స్కామ్ చాలా పెద్దదని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని వెంటనే జైల్లో వేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు చీదరించుకుని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేసిన వైసీపీ నేతలు సిగ్గు లేకుండా టీడీపీపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని చెప్పారు. బుధవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ కొత్త యాప్ పై మండిపడ్డారు. ప్రజలే ఆయన దుర్మార్గాలపై యాప్ తయారు చేస్తారని తీవ్రంగా స్పందించారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేసిందని చెప్పారు. హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో 11 కోట్లను సాధారణ డ్రైవర్ దాచిపెట్టాడంటే వైసీపీ దోపిడీ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుందని తెలిపారు. ప్రజలు యాప్ తయారు చేస్తారు జగన్మోహన్ రెడ్డి కోసం. అతని దుర్మార్గాలు ఏ విధంగా ఉన్నాయో ప్రజాక్షేత్రంలో అందరం కూడా చూసాం. ఈరోజు ఒక
ఒక ఫామ్ హౌస్లో 11 కోట్లు 5 నెలల నుంచి ఒక సాధారణమైనటువంటి డ్రైవర్ 11 కోట్లు దాచిపెట్టాడంట. ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని దోచుకున్నారో ఒకసారి ప్రజలు ఆలోచించాలి. ఒక హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో 11 కోట్లు 4 నెలల నుంచి ఒక డ్రైవర్ దగ్గర ఉన్నాయి. ఈ విధంగా దేశవ్యాప్తంగా ఎన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఇది అతిపెద్ద స్కాము. దీంట్లో జగన్మోహన్ రెడ్డి వెంటనే జైల్లో వేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అతన్ని యాప్ తయారు చేయడం కాదు, అతన్ని ప్రజలు ఈరోజు చీదరించుకొని 151 సీట్ల నుంచి 11 సీట్లు తీసుకొని వచ్చినా కూడా ఇంకా సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఇటువంటి దుర్మార్గుడిని వెంటనే జైల్లో వేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉంది. ముస్లిం మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. వృత్తి నైపుణ్య శిక్షణ శిబిరాల ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని తెలిపారు. స్థానిక 7వ డివిజన్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యేకు బ్రహ్మరథం పట్టారు. ఏడాది కూటమి పాలనలో అమలైన సంక్షేమ అభివృద్ధి గురించి ఆయన ఇంటింటికి వెళ్లి వివరించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనలో గుంటూరు ప్రగతి పరుగులు తీస్తుందని చెప్పారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, టీడీపీ సీనియర్ నాయకులు దాసరి రాజా మాస్టర్, నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, షేక్ షౌహత్ తదితరులు పాల్గొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఈరోజు గుంటూరు నగరం 7వ డివిజన్లో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన ప్రజల్లో కనిపిస్తూ ఉంది. ఎన్నికల వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో పేదలకు భరోసా కల్పించేటువంటి ప్రభుత్వం ఉందని చెప్పి ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రెక్కాడితే డొక్కాడన్నటువంటి ఈ ప్రాంతంలో నివసించేటువంటి వాళ్ళందరూ కూడా గతంలో వాళ్ళ గురించి పట్టించుకునేటువంటి నాదుడు లేడు. ఈ ఎన్నికలు అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఏ అవసరం వచ్చినా కూడా తప్పకుండా ప్రజాక్షేత్రంలో కూటమి నాయకులు అందుబాటులో ఉండి వారికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, ఈరోజు రాష్ట్రంలో స్కిల్ సెన్సెక్స్ పేరుతో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎక్కడ ఎవరు ఏ పనిలో నైపుణ్యం కలిగి ఉంటారో అటువంటి వాళ్ళ కోసం ఒక వ్యాపారాలని స్థాపించుకోవడానికి అవసరమైనటువంటి ఆర్థిక వెసులుబాటులను కల్పించేటువంటి విధంగా పెద్ద ఎత్తున మైనారిటీలు అలాగే బీసీ ఎస్సీ వర్గాలకు సంబంధించినటువంటి యువకులకు ఉపాధి కల్పించేటువంటి అంశంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా పొత్తూరు వాడితోట, గుంటూరు వాడితోట, అలాగే మాయబజార్ ప్రాంతంలో గత 40 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా తట్టమట్ట వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 8 నెలల్లోనే పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వీధి దీపాలు కానీ, ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు అందించేటువంటి ధ్యేయంతో ఈరోజు ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఎటువంటి అవసరం వచ్చినా కూడా బాధ్యతగా వాళ్ళందరికీ కూడా జవాబుదారీతనంగా మేమందరం కూడా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో పేదలకు ముఖ్యంగా ముస్లిం మైనారిటీల జీవితాల్లో వెలుగు నింపాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎప్పుడు గతంలో లేనటువంటి విధంగా ముస్లింల జీవిత విధానంలో మార్పు రావాలనేటువంటి సంకల్పంతో ఈరోజు పనిచేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకునేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధి బ్రహ్మాండంగా కొనసాగుతుందని ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో గుంటూరు నగరవాసులు అనేక ఇబ్బందులకి గురయ్యారని ఆరోపించారు. కూటమి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. స్థానిక 7వ డివిజన్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ తో కలిసి డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. సూపర్ 6 పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీటీడీ సీనియర్ నాయకులు దాసరి రాజా మాస్టర్, నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, షేక్ షౌహత్, నంబూరి గౌసు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పారో దాన్ని తూచా తప్పకుండా ప్రతి అంశంలో కూడా అభివృద్ధి అనేది, సంక్షేమం అనేది చూపిస్తూ ఉన్నాం. ఈ రోజున మేము వస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ప్రజా పరిపాలన అంటే ఇది అనే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో
ప్రజలకి ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కానీ తూర్పు నియోజకవర్గంలో నజీర్ అహ్మద్ గారు ఏదైనా కానీ మొన్న వర్షాకాలం టైంలో కూడా ఏదైనా కానీ ఒక డ్రైనేజీ వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ ఎక్కడ ఏ ఇబ్బంది అయినా కానీ పేదలు ఉన్నటువంటి ఈ ఏరియాలో ఇమీడియట్గా స్పందించి వాళ్ళకి ఎమ్మటే పరిష్కార మార్గం ఎమ్మటే డ్రైనేజ్ వ్యవస్థ మరి చేయటం మరమ్మతులు అయినా కానీ రోడ్లు కానీ ఏదైనా కానీ మరి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి నజీర్ అహ్మద్ గారు తత్వరంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రజలు కూడా పెద్ద ఎత్తున మనకి ప్రజానాయకులు అంటే ఇలా ఉండాలి. అలానే ఈ రోజున జరుగుతున్నటువంటి మరి డ్రైనేజీ కానీ నీరు కానీ మరి వంటంలో అనేక సమస్యలు ఉన్నా కానీ వాటికి సత్వర పరిష్కారాలు చూస్తున్నటువంటి నజీర్ అహ్మద్ కానీ ఇక్కడ ప్రజానాయకులు కానీ ఇక్కడ లోకల్ కార్పొరేటర్ గారు కూడా ఎమ్మటే ప్రతిరోజు కూడా వార్డులో తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలు మరి మున్సిపాలిటీ సమస్యలు అన్నీ కూడా పరిష్కార మార్గం అవుతున్నాయి అని చెప్పేసి అంతకుముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ప్రజలందరూ కూడా పూర్తిగా తెలుసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మైనారిటీ వర్గాల్లో చాలా వరకు కూడా మనం మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం, మంచి నాయకులను ఎన్నుకున్నాం అని చెప్పేసి ఈ రోజున హర్షధ్వానాలు తెలియజేస్తాం. తొలి అడుగు అనే ఈ కార్యక్రమం గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు మన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 7వ డివిజన్లో ఈ యొక్క సుపరిపాలన కార్యక్రమం జరుగుతుంది. ముఖ్య అతిథిగా చైర్మన్ డాగ్ల ప్రభాకర్ గారు, మాజీ గంధ్రాలయ చైర్మన్ రాజా మాస్టర్ గారు, ఇంకా కూటమి నాయకులు, ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్స్కి మరియు అభిమానులకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క సుపరిపాలన అనేది మా నాయకులందరం కలిసి ఇంటికి వెళ్తున్నాము. వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో, వాళ్ళకి ఏ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఒక సంవత్సరం అయినా కూడా 90% హామీలు పూర్తి చేసి ప్రతి ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి తెలియజేయమన్నారు. ఎందుకంటే మీరు చూడొచ్చు, మేము ఎన్ని సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఒక్క సంవత్సరంలో చేస్తే అది చూసి ఓరలేని తనంతో కుట్రలు కుతంత్రాలు చేసి ప్రతిపక్షాలు మేము చేసిన సూపర్ 6 హామీలు చేయలేదు అని అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారు. కానీ ప్రజలు అది చూస్తున్నారు. ఎందుకంటే మీరు చూడొచ్చు, గతంలో అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చారు, ఒక పిల్లలకి వేశారు. అది కూడా ఇప్పుడు చెప్తున్నారు 15,000 కాదు 13,000 ఇచ్చారని. మీరేం చేశారు? మీరు కూడా 15,000 అని చెప్పి 13,000 ఇచ్చారు. ఆ మెయింటెనెన్స్ కోసం తీసుకున్నారు. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వంలో, ఈ యొక్క మంచి ప్రభుత్వంలో ప్రతి పిల్లలు చదువుకోవాలి అంటే ఒక పిల్లలు సరిపోయిద్దా చదివితే? ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్క పిల్లోళ్ళు చదువుకోవాలి అని ఒకరైతే, ఇద్దరైతే, ముగ్గురైతే ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క తల్లికి వందనం ఇస్తున్నారు. ఎందుకంటే మన సమాజం బాగుపడాలి, ఒక చదువుకుంటేనే, ఎడ్యుకేషన్ ఉంటేనే పెద్ద పెద్ద కంపెనీలు ప్రవేశపెట్టి ఈ యొక్క మంచి ప్రభుత్వం తీసుకురావాలని మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అదేవిధంగా చెప్పినట్టుగా సూపర్ 6 హామీలు ఇస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అందజేస్తున్నారని మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి. లిక్కర్ కేసులో సిట్ కట్టుకదలికి అడ్డే లేకుండా పోతుందని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. లిక్కర్ కేసు తాజా పరిణామాలు. జగన్ నెల్లూరు పర్యటన ఆంక్షలపై బుధవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మాట్లాడారు. లిక్కర్ కేసులో సిట్ కట్టుకదలికి ఎల్లో మీడియా మసాలాలు అద్దుతోంది. అధికార ప్రభుత్వానికి తొత్తులుగా మారి టీవీ ఛానళ్ల, మీడియా సంస్థలు మసాలా వార్తలు వండి వారిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విష ప్రచారమే వీళ్ల లక్ష్యం. రాజకీయంగా జగన్ తనకు అడ్డు ఉండకూడదన్నది చంద్రబాబు ఆలోచన. దానికోసమే పార్టీని దెబ్బతీయాలని ఎల్లో మీడియాతో ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆడేవాడు మామూలుగా ఈ టీడీపీ పేపర్ ఒకడు ఉన్నాడు. ఈ పేపర్ అంటే ఆన్లైన్లో వస్తుంది, బయట ఎక్కడ రాదు మనకి. ఓన్లీ వాట్సాప్ల్లోనూ, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో తిరుగుతూ ఉంటుంది. ఆ పేపర్ ఒకటి రాస్తాడు, 11కి అచ్చి రాలేదు జగన్, 11 సంఖ్య అచ్చి రాలేదు, 11 సంఖ్య వచ్చింది, ఇప్పుడు 11 కోట్లు దొరికినాయి, ఇది బ్యాడ్ అంట. అంటే మీరే ఈ ప్రాస కోసం, వీటి కోసం, ఇప్పుడు డబ్బాలేమో 12 ఉన్నాయంట, మరి కోటికో డబ్బా ఉండాలి కదా, 11 కోట్లే ఉన్నాయంట. ఎవడెత్తేసారు రా మిగతాయి? ఎవడెత్తేసారు? డబ్బాలు 12, కోట్లు 11. ఈ టీడీపీ మీడియాలో జగన్కి అచ్చి రాలేదు 11, మళ్ళీ 11తో లోపలికి వెళ్ళిపోతాడు. ఏం కర్మరా మీకు అసలు? అసలు దేవుడు సిగ్గు కూడా పెట్టలేదు. అరే నిన్న లచ్చ అన్నాం కదా ఒక సంవత్సరం క్రితం, మళ్ళీ ఒక 3 నెలలు పోయాక 50,000 కోట్లు తినేశాడు జగన్ లిక్కర్లో అన్నాం కదా. మళ్ళీ ఇంకొక నెల పోయిన తర్వాత కాదు 18,000 కోట్లు అన్నాం కదా. వీళ్ళే రాశారు మొత్తం అంతా కూడా, ఈనాడు, జ్యోతి, వీళ్ళే మొత్తం అంతా.
ఆ 18 మళ్ళీ ఓ 4 నెలల క్రితం 3 నెలల క్రితం 13,500 అన్నారు. 13,500 3,000కి వచ్చింది. ఇప్పుడు ఆ 3,000 రేపు ఫైనల్ ఛార్జ్ షీట్కి వేస్తారో వేయరో మనకు తెలీదు. ఎలక్షన్ దాకా ఫైనల్ ఛార్జ్ షీట్ వేస్తారో లేదో కూడా తెలియదు. తుమ్మేడైనా ఈ 1,00,000 కోట్లు 3,000 కోట్లలో రేపు 11 కోట్లకి ఈ డబ్బుని 11 కోట్లకి సరిపెడతారు. ఎవరు డబ్బులు? ఆ కాలేజీ అయిన డబ్బులా? హాస్పిటల్లో డబ్బులా? ఎవరు డబ్బులు? ఆ ఓనర్లు వస్తున్నారా కేసులోకి? ఆ గెస్ట్ హౌస్ ఓనర్లు కేసులోకి వస్తారా? అందుకో కేసులోకి రాకుండా ఉండటం కోసం అద్దెకి తీసుకున్నాడు రాజకేశ్ రెడ్డి. మీరు చెప్పేంత లిక్కర్ డాను కింగు అరెస్ట్ అయిన ఇన్నాళ్ళకు కూడా 100 రోజులకు కూడా లేదే 11 కోట్లు డబ్బాలు వేసి వాళ్ళ దగ్గర పెట్టెట్టు పెడతాడా? సరే మీ పాపం దేవుడే చూస్తుంటాడు. ఇవన్నీ ఏమని కంగారే ఉంది. కానీ ఈ రకమైనటువంటి తప్పుడు వార్తలు అంటే రేపు ఎట్లా అయినా సరే ఈ లోపల ఉన్నటువంటి వృద్ధులకి. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పల్నాడు జిల్లాకు చెందిన పార్టీ నాయకుడు గుత్తా లక్ష్మీనారాయణ బుధవారం కలిశారు. సామాజిక వర్గం పేరిట ఆయన్ని టీడీపీ గూండాలు ఓవైపు మరొక వైపు పోలీసులు సైతం వేధించగా భరించలేక ఆత్మహత్యయత్నం చేశారు. అయితే అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు ఆయన. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం పెద్ద నెమ్మలిపురికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ తొలి నుంచి వైసీపీ అభిమాని. అయితే ఆ పార్టీలో కొనసాగడం జీర్ణించుకోలేకపోతున్న పెద్ద నెమ్మలిపురి టీడీపీ నాయకులు రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆయనను తీవ్రంగా వేధించడంతో పాటు ఒకసారి దాడి చేసి చేయి కూడా విరక్కొట్టారు. ఇదే విషయాన్ని ఆయన జగన్ కు తెలిపారు. చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన సక్సెస్ అవడం చూసి ఓర్వలేక మతి భ్రమించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారని లిట్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు వ్యాఖ్యానించారు. అరండల్పేట జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఎలాంటి మొక్కలు నాటుతున్నారో రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. 14 నెలల పరిపాలనలో 9 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చారని చెప్పారు. 167 సంస్థలు రాష్ట్ర నలుమూలలో ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం కక్ష సాధింపు చర్య అని జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అదే దావోసు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో మీలో ఎవడన్నా ఉంటే మీ వాళ్ళని రమ్మనండి చర్చకి నడిచిందో. ఇదే సింగపూర్ వాళ్ళు ఏదైతే అమరావతి ఉందో అమరావతి మాస్టర్ ప్లాన్ ఫ్రీగా ఇస్తాము, ప్రపంచంలోనే గొప్ప రాజధానికి ఉండాల్సినటువంటి మాస్టర్ ప్లాన్ ఇస్తామని అంటే వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చేసి ప్రపంచంలోనే అవినీతి లేని దేశంగా ఉన్నది 2వ దేశంగానో 3వ దేశంగానో సింగపూర్ ఉంది. వాళ్ళని పంపించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక యువకుడులాగా నిలబడి 3-4 గంటలు నిలబడి తిరుగుతూ అన్ని విషయాలు పరిశీలిస్తూ నిత్య విద్యార్థిలాగా పనిచేస్తూ ఉంటే ఆ ముసలోడు ఎప్పుడు రాలిపోతాడు, ఆ ముసలోడు ఏం చేస్తాడని చెప్పేసి మాట్లాడతారు. నేను అంటున్నా, మీలో చంద్రబాబు నాయుడు గారు లాంటి కుర్రాన్ని ఒకటి పట్టుకురండి. ఎవరి దగ్గరికి ఎందుకు నువ్వురా? ఆయన 4 గంటలు నిలబడతాడు, 3 గంటలు నిలబడి ప్రసంగం చేస్తాడు. అన్ని విషయాల పట్ల క్వాంటమ్ వాల్యూ అంటే ఏందో చెప్తాడు, ఏఐ అంటే ఏందో చెప్తాడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఏందో చెప్తాడు, లేకపోతే గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏందో చెప్తాడు. నువ్వేం చెప్తావు? ఒక్క మాట చెప్పడం రాదు. లేదు నిలబడగలుగుతావంటే నువ్వు కొబ్బరికాయ కొట్టాలన్నా కానీ 3 పూజారులు బండెత్తి పట్టుకోవాలి, లేకపోతే కనీసం కొబ్బరికాయ కూడా కొట్టలేవు. అలాంటి స్థితి నీది. కాబట్టి నువ్వు ఒక రాజకీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఒక సమీక్ష చేసుకో. మనం చేసినటువంటి తప్పులు 5 సంవత్సరాలు చేసినటువంటి తప్పులు ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయలేదు. మేము చెప్పలేసుకుంటామని ప్రజల దగ్గరికి వెళ్ళు. అప్పుడు నీకు ప్రజలు ఏమన్నా ఇంకోసారి ఆలోచిస్తారు. ఓహో వీడేదో మారు మనసు పొందాడు, కొద్దిగా చూద్దామని చెప్పేసి కనీసం నిన్ను మనిషిగా నాకు గుర్తిస్తారు. ఎలక్షన్ గెలవటం సంగతి పక్కన పెట్టు. కానీ ఒక ప్రజాప్రభుత్వం మీద, రాష్ట్రం యొక్క ప్రతిష్టని పెంచాలనే తపన కలిగినటువంటి నాయకుల మీద, రాష్ట్రానికి పరిశ్రమలు ఏ విధంగా తీసుకురావాలని ఆలోచించేటువంటి నాయకుల మీద, అట్లాగే రాష్ట్ర అభివృద్ధి కాంక్షించేటువంటి నాయకుల మీద అవాకులు చవాకులు పేలితే నిన్ను ఎవరో కూడా ఇచ్చేయని చెప్పేసి నేను చెబుతూ చివరిగా జగన్మోహన్ రెడ్డి శాంతి భద్రతల్లో అతనికి భద్రత ఇవ్వట్లేదంట. జగన్మోహన్ రెడ్డి భద్రత ఇవ్వట్లేదంట. అసలు రాష్ట్రమే ఆయన చూసి పారిపోయింది. జగన్మోహన్ రెడ్డి నుంచి రాష్ట్ర ప్రజలకు భద్రత లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం.
నమస్కారం.